కొన్ని సందర్భాల్లో వాస్తు దోషాలు కూడా మనుషులకు వాళ్ల భవిష్యత్తుకు అడ్డు తగులుతూ ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు జగన్ కూడా ఆ వాస్తు దోషాల్ని నమ్ముతారా అంటే నిజమేనా అనిపిస్తోంది. ఎందుకంటే తాను ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం వాస్తు దోషమే అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తాడేపల్లిలోని తన ఇంటికి మార్పులు చేయిస్తున్నారు మాజీ సీఎం జగన్. రాజకీయంగా, కుటుంబపరంగా సమస్యలకు వాస్తు దోషాలు కూడా కారణమని భావిస్తున్న ఆయన తాజాగా తన తాడేపల్లి ఇంటిలో వాస్తు మార్పులపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ప్రజలకు ఎంత మంచి చేసినా, కరోనా సమయంలో ఆదుకున్నా కూడా సడన్ గా అధికారం కోల్పోవడం, వరుసగా ఎదురవుతున్న ఇబ్బందులు, తిరుపతి లడ్డు వ్యవహారం, కీలక నేతల పార్టీ వీడడం వంటి అన్ని పరిణామాలకు కారణం జగన్ తాడేపల్లి ఇంటి వాస్తు అని వాస్తు పండితులు స్పష్టం చేస్తున్నారు. 2019లో తాడేపల్లి ఇంట్లోకి వచ్చిన తర్వాత జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఆ తర్వాత ఇంట్లో చేసిన కొన్ని మార్పుల వల్ల రాజకీయంగా నష్టం జరిగిందనేది కొందరి అభిప్రాయం. ఎందుకంటే తన ఇంటికి చుట్టూ పెట్టించుకున్న ఇనుప గ్రిల్స్ బాగా నష్టం తెచ్చిపెట్టాయేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్యం మూల నుంచి గాలి రావాలని, అలా ఉండకూడదని చెప్పడంతో ఒక కన్నం కూడా పెట్టించారు. ఈ మార్పులు చేశాకే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఇక తన ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ ఇప్పుడు వాస్తు గురించి కూడా జగన్ తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. అలా ఆయన రీసెంట్గా బెంగళూరు నుంచి వచ్చిన కొందరు వాస్తు పండితులకు తన ఇంటిని చూపించారు. వాళ్లు ఇంటిని పరిశీలించి అదే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇన్నాళ్లు వాస్తు దోషాన్ని పట్టించుకుని జగన్ ఇప్పుడు సీరియస్ గా తీసుకుని ఇంటిని రీమోడల్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తు పరంగా ఇంటికి ఉన్న దోషాల్ని తొలగించే పనిలో పడ్డారిప్పుడు. ఇటీవలే ఇంటికి దక్షిణ దిక్కున ఉన్న కంచెం తొలగించారు. ఇప్పుడు తూర్పు ఈశాన్యం వైపున్న కంచెం తొలగించారు. ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు, అలాగే మూసేయకూడదు అని వాస్తు పండితులు చెప్పడంతో ఈ మార్పులు చేస్తున్నారు. ఇంటి లోపల కూడా గతంలో చేసిన మార్పుల్ని తొలగిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నుంచి సెంటిమెంట్ కూడా నమ్ముతున్నారు. విశాఖ శారదాపీఠం గురువు స్వరూపానందేంద్ర స్వామి సూచనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉండడంతో మరోసారి వాస్తు మార్పులు చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.